నానా అటు చూడు ఎంత పెద్ద లోయో. అవును పెద్దనాన్న, చాలా పెద్ద లోయ. బాగుంది బాగుంది బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. ఏంటి బాబు లోయలో పడిపోయాడా? అవునా నాన్న రండి. అవునా బాబు వికాస్, బాబులోనే పడిపోయాడు. వికాస్ వంశీ, ఎలా జరిగిందా? బాబులోనే బాబులోనే పడిపోయాడయ్యా. ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. వంశీ, ఏమైంది? బాబు లోయలో పడిపోయాడట. బాబు లోయలో పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. వీరేందర్, రోప్ వదులు. చిన్న చేయండి, చేయండి. చిన్న చిన్న జాగ్రత్త. వీరేందర్, రోప్ వదులు. పట్టుకో, చేయండి. పట్టుకో చిన్న, దా పట్టుకో. జాగ్రత్త, పట్టుకో చేయి. చిన్న గట్టి పట్టుకో. చిన్న 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 పట్టుకో చిన్న. మమ్మీ, మమ్మీ, డాడీ. విజయ, చిందు, బాబు స్లిప్ పడిపాడు. కమా. విజయ చూడు. ఇది వికాస్ ఆటో. ఇక్కడ ఎక్కడ పడుంటాడు. పదండి. విజయ, పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి. మేము ఇటు వెళ్తాం. అలాగే. మమ్మీ,
ప్రిన్స్ వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. కమాన్. వికాస్ బాబు 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 వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పళ్ళు? ఆగు. ఊరుకో జయ. ఏమిటక్క ఇది? బాబు అడుగుజాడని నేను చూశాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క, నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించేలా ఉన్నారు. కుర్రు గుచ్చుకో పంచికమం జబలో బస్కు గుస్కోర్ జస్కు. మీరు నోళ్లు ముయ్యండి దొర. మీకా బుడతన్ని పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ బుడతన్ని పట్టుకుంటాం, పట్టి మీకెత్తాం.
మీరు ఆ కూనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టివ్వండి. ఎక్కండి. ఓ దైవం తోడా, పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి. విద్యా, ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడెక్కడ ఉంటాడు. కమా రా. వికాస్, వికాస్. ఇది వికాస్. ఇది కమాన్ పద. అది కదయ్యా దొర. దొరా, సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుల్లు మీద చిరుతపుల్ల పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబాయ్, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే, పదా. రండి. వంశీ జాగ్రత్త.
కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్లప్ప అనుచరులో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్లప్ప అనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరికే తగిలినట్టు. సో లక్కీ. అది జాగ్రత్త. హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముణ్ణి అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా ఆ లంకెల బిందెల భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును. రేయ్, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దారా నోట్లో. పెట్టండి. అమ్మా, రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పదా. ఇంట్రాగేషన్ చింపు.
పుడతాడు. మల్లు దొర ఏమి కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎదుగుదాం పద. ఆ పద. పుడతా. అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అపశకుడు పక్షి పద. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను అడితే చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పదే. అలాగే అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. వీరేందర్ నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త.
చెప్పరా మల్లుదరా జారుకో. ఆగండ్రా రేయ్, నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దల్లే. చెప్పరా చెప్పు. కుర్రో కుర్రు కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దల్లే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ తేచిపోతే చెప్పరా చెప్పండి రా. చిక్కపం ఇంకా లక్కమాడలేదు, కనీసం బిడ్డనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు, చెప్పేయకంటారా? చెప్పరా. ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మల్లుదరా రేయ్ విజయ, ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడలోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. వదలండిరా. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మో, మేము పోలీసులు కాదండి. పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. విచిత్ర సోదరులు సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ కొట్టండి, మేము పోలీసు వాళ్ళం కాదు. ఏమండి, మీరు అడవిలో దోపిడి దొంగలా? మేము దోపిడి దొంగలం ఏంటి పే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లపదొర అనుచరులంపే. పల్లపదొర అనుచరులా? జై పల్లపదొరకి, జై పల్లపదొరకి, జై పల్లపదొరకి, జై పల్లపదొరకి కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లపదొరను కలుసుకోవడానికే ఈ అడవంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజుకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, మేము పల్లపదొరను చూడాలి. మమ్మల్ని పల్లపదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి, కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. పట్టండి రా.
ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా. ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గానీ పెళ్లి చేసుకునని శబ్దం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరింటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే తమ్ముడు 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 ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! అన్నయ్య నేను ఇంకా బతకనన్నయ్య. నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తమ్ముడు. తమ్ముడు దాన్ని నేను వదలనురా, దాన్ని నేను వదలను. అదేంటి అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పాసర్ల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళిలా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఎలాంటి ఎలాంటి ఆ. అన్నా ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్ అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పదా పదా ఎక్కడికి? పదా. మీరెందుకు వచ్చారు బాబా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విజయ బాబు కనబడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబా చెప్పు బాబా. బాబు దొరుకుతాడు. ఊరుకోచే అక్క బాధపడక అక్క బాబు దొరుకుతాడక్క. బాబు కావాలి, బాబు దొరుకుతాడు జయ. విజయ వాడు ఎన్ని పాటలు పడుతున్నాడని. అయ్యో అన్నా వీడెవడో సిఐడినంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవడో నువ్వు? సార్ నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. అది చెయ్య ఐరన్ అంట సార్. చెప్తావు లేదా? సార్
నాకేం తెలియదు సార్. అన్నా వీడు ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడి లానే ఉన్నాడన్నా. అయ్యో నేను సిఐడి ఆఫీసర్ ఏంటి సార్, నాకు ఏబిసిడీలు కూడా తెలియవు. ఏయ్ ఇదని చెప్పా. నిజం సార్, అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. నిజం చెప్పే వరకు తీసుకెళ్ళారు కదండి. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్, నన్ను చంపేస్తారు బాబోయ్. పిచ్చయ్య, ఈ అడవిలో ఏంటి కష్టాలు వచ్చి పడ్డాయిరా. ఏమయ్యాడ్రా ఈ కుర్రాడు? తెలిస్తే ఎదకడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా? ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కేప్! ఇంతకాలం నాకు కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? కాపాడరా పిచ్చయ్యా! అయ్యి బాబోయ్, అయ్యో తప్పింది పిచ్చయ్యా, నన్ను కాపాడరా బాబు! అయ్యి బాబోయ్, వచ్చిందో అయ్యో అయినో అమ్మో అమ్మో అయ్యో అమ్మో 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 అయ్యో జాగ్రత్త. ఏమైంది? ఇటువైపు వెతికారా? ఇక్కడెక్కడ కనిపించలేదు. విజయ, ఇటు వెళ్దాం రా. పదండి బావా. అమ్మా, నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా! దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏం చేస్తారో ఏంటో. ఏంటండి, నన్ను వదిలేస్తారా సార్? ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఎవర్రా నువ్వు? నిజమేనండి, నేను దొంగనండి. నిజం. అమ్మ నన్ను కొట్టద్దు, నేను దొంగను కాదండి. దొంగను కాదు. మరి అయితే ఎవరు నువ్వు? అది నేను, నాకు తెలీదండి. తెలీదా? కొట్టద్దు, నిజం చెప్తానండి. అయితే చెప్పు, నీ పేరేంది? నా పేరు సింహాద్రి అండి. నువ్వు సిఐడివి కదూ? చెప్పా. సిఐడి ఏంట్రా, మీ అమ్మ కడుపులు బాడా. చెబుతాను, నేను సిఐడినే. నా పేరు సింహాద్రి, సిఐడి సింహాద్రిని. చూసావరా, 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు? ఉండు, నీ పని చెప్తాం. పదరా. ఏం చెప్తారా నా పని? మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా?
ఈ వాయింపులు నేను తెలియదు దేవుడు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా. అమ్మో చింపు 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 ఏంటి నీకు వాటా పెంచాలా? చూడు మినిస్టరు, స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలు కష్టాలు? కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం? మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు, హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు. కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి, నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళ కుడుముల్లా కుమ్మరించాలి. అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా? ముఖ్యంగా విజయ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు 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 కుమ్మరిస్తున్నానయ్యా. అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు. కుయ్యరో కుయ్యా పట్టించురా, పట్టించు నన్ను పట్టిస్తే నీ గుట్టు, నీ మంత్రివర్గంలో అందరి గుట్టు బయటపడుతుంది. రాయ్ మినిస్టర్, గొప్పలు చెప్పుకోకు. నీ వల్ల నేనేం బతకటం లేదురా, నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు. నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది. నా లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నన్ను రా అంటావా? మర్యాద మర్యాద మర్యాద? నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా? జంబరో జంబా, నిన్ను ఒరే అంటాను, ఏరా అంటాను, నా కొడక అంటాను, ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను. నువ్వు పడాలి, లేకుంటే నీ మంత్రి పదవి. ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే వాటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది. అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాణిలాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి. ఆ ముక్క అతనితో చెప్పు. ఇదిగో పలప, నా మాట విను. మనం ఇప్పుడు గొడవ పడకూడదు, ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇటే బయలుదేరిందా? అబ్బా, వాళ్ళని దారి మళ్ళించవయ్యా. మినిస్టర్, నిజంగానే బయలుదేరారా, లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగులు కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? అటు చూడండి. అంకుల్ అంకుల్, పల్లప్ప కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వదలండి. హలో హలో, విజయ్ దిస్ సైడ్, ఓవర్. మేడం
నేను నర్సులు మాట్లాడుతున్నా మేడం. బాబు నాగులకోలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, పల్లప్ప అనుచరులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం, బాబు నాగుల కోణంలో ఉన్నాడు. అక్క బావ జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా. సెక్రటరీ, ఇది ఇక్కడికి వచ్చిందేటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. కసి. ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసోళ్ళు మిలిటరీ వాళ్ళు కాదురా, బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా. ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. కసక్కురో కసక్కు. నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నారు. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాటలాపి రారా. ఛాలెంజ్. ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వో నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. చూసావా, నీ పోలీసు బుద్ధి చూపించావు. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు. కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా. నువ్వు కిలాడివైతే నేను కిలాడీలకి కిలాడీని. విజయ్ వచ్చేసిందిరా.
లేదు ఓ మెరుపు లేదు. తుఫాన్ వచ్చి పడ్డట్టు పడ్డారేంటండి బాబు అందరూ? తుఫాన్ ఏంట్రా పెద్ద గొడవగా ఉంది. అమ్మా ఆ దుర్మార్గులను బంధించారమ్మా. ఈ కట్లపై రక్షించండి. అమ్మా వస్తానమ్మా. నమస్కారం. నాయన ఏంట్రా నన్ను సిఐడి ఆఫీసర్ అనుకుని చిత్తు చిత్త కొడతారా? ఈ దున్నపోతుని నమ్ముకుంటే చెప్పకూడదు తప్పేటట్లేదు. పిల్లలుగా ఉండి సార్ నన్ను వదిలేయండి బాబు. ఆగవయ్యా నేను వస్తున్నాను. ఆగవయ్యా బాబు నేను వస్తున్నాను. దేశాన్ని దేశద్రోహుల బారి నుండి రక్షించండి. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కండి. తెరబడిపోయేలా ఉంది. నేను వస్తానండి బాబు. నేను వస్తున్నాను. ఎవర్రా మీరు? ఇక్కడ ఎందుకు దాక్కున్నారు? మీ ఇద్దరి ఫేస్ లో చూస్తుంటే కలప దొంగల కంటే పెద్ద దొంగలా కనబడుతున్నారు. నాకంతా తెలుసురా. మర్యాదగా నడవండి. ఎక్కువ మాట్లాడారంటే ఒక్క గుండుతో ఇద్దరిని పేల్చేస్తాను. నాకు తెలియకుండానే నేను సిఐడి ఆఫీసర్ అయ్యాను రా. నా దగ్గర మీ ఆటలు సాగు. నడవండి 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 నడవండి. ఆస్తి కోసం పసిపిల్లని చంపాలనుకుంటావు నువ్వు? ఇదేంటి సిఐడి ఆఫీసర్ నే కన్ఫ్యూజ్ చేస్తున్నారే? సార్ 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 నేను దొంగను కాదు సార్. వాళ్ళు తెలియక నన్ను బంధించారు. మీకు దండం పెడతాను. ఈ తుపాకీ తీసుకుని నన్ను వదిలేయండి సార్. మీరు వెళ్ళండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. కొడుకు కాళ్ళు పట్టుకుని ప్రాణ భిక్ష పెట్టమని అడిగే కన్న తండ్రి కంటే నీచుడు ఎవరుంటారు చెప్పు? వీడిని చంపితే నీకే అవమానం. వదిలే. లేవండి. ఏంటి అలా చూస్తున్నారు? మన కోసం పార్టీ రెడీగా ఉంది. అదిగో తీసుకెళ్ళండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe